ఇక తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన హైదరాబాద్లోని నివాసాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీజ్ చేశారు. నగరంలోని సంపన్న ప్రాంతమైన శ్రీనగర్ కాలనీలోని ఉన్న ఈ ఇంటికి సంబంధించిన భారీగా ఆస్తి పన్ను బకాయిలు ఉండడంతో అధికారులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. గడిచిన కొంతకాలంగా ఈ నివాసానికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లించలేదని సమాచారం. ఇక బకాయిల చెల్లింపుపై ముందస్తు నోటీసులు జారీ చేసినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఈ నేపథ్యంలోనే జిహెచ్ఎంసీ రెవెన్యూ విభాగం అధికారులు అక్కడికి చేరుకొని ఇంటిని సీజ్ చేశారు. ప్రధాన ద్వారానికి తాళం వేసి నోటీసులు అంటించారు. అది కట్టడం లేక ఇక జయలలిత తన సినీ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు అలాగే రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్లోని ఈ నివాసంలో తరచూ గడిపేవారు. ఆమెకు ఇష్టమైన నివాసాల్లో ఇది ఒకటిగా పేరుంది. అయితే ఆమె మరణం తర్వాత ఈ ఆస్తి వారసత్వ గొడవలు ఇతర కారణాల వల్ల పర్యవేక్షణ కరువైందని, అందుకే పన్ను బకాయిలు పెరిగిపోయాయని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే నగర వ్యాప్తంగా భారీగా బకాయిలు ఉన్న ఆస్తులపైన జిహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రముఖుల ఇల్లు అని చూడకుండా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు. అది కట్టడం లేక బిల్డింగ్ అది కట్టడం లేక